శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి విశేషంగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ రాశికి గురుడు కుజుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. పంచమాధిపతి గురుడు. పంచమం అంటే అష్ట ఐశ్వర్య భోగాలు ఇచ్చేవాడు, మంత్రసాధన చేయించుకోవడానికి ఉపయోగపడేవాడు, ఏ దేవతను కొలవాలో చెప్పేవాడు కూడా గురుడే. అక్కడ ఏ విధంగా సాధన చేస్తే ఒక ఉన్నత శిఖరం చేరుకుంటామని చెప్పేది కూడా అక్కడ గురువే. సో ఇటువంటి గురువు అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం లేదు. ఎక్కడో ఉంది కానీ డైరెక్ట్గా బెనిఫిట్ అయితే లేదు. ఎప్పుడైతే డైరెక్ట్ బెనిఫిట్ లేదో ఈ కేతు ఏం చేస్తారంటే వేవరింగ్ మైండ్ కదా, వాడు కన్ఫ్యూజన్ పెట్టేస్తారు. ఏది కరెక్టో ఏది తప్పు అనేది క్లారిటీ ఇవ్వడు. 10 సార్లు కన్ఫ్యూజ్ చేసిన 11 సార్లు ఏదో చెప్తాడు. అది కూడా అల్టిమేట్లీ రాంగ్ డిసిషన్ అవుతుంది. మనకు అడుగు వేసి ముందుకి అయ్యో రాంగ్ డిసిషన్ తీసుకున్నామని మన బ్యాక్ రావడం, మన ఫైనల్గా సిట్ అవ్వడం అవుతుంది. అంటే ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఉద్యోగంలో కొన్ని కన్ఫ్యూజన్ కొన్ని మేజర్ డిసిషన్ తీసుకునేటప్పుడు కానీ గణపతి మంత్రాన్ని చేయండి. చేసి ఒక నిమిషం ఆగి ఆలోచించి ఈరోజు మీరు ఏమైనా చేయాలనుకున్న పని సంతకం పెట్టాలి ఫైల్ మీద. ఫైల్ అంతా చదువుకోండి కానీ సంతకం ఆ మన్నడు పెట్టండి. అంటే 24 గంటల టైం ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి, దానికి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒక ఫ్యూ అవర్స్ ఫ్యూ మినిట్స్ ఇచ్చి ఆలోచించి అప్పుడు చేయండి. దీనివల్ల ఏంటంటే అందులో కొన్ని మంచి చెట్లు కూడా మీ మైండ్లోకి ఎక్కుతాయి. అప్పుడు కరెక్షన్ అనేది ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండదు. ఆ విధంగా చేసుకుని వెళ్తే ఆర్థికంగా బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ వ్యాపారం దాన్ని పెడతాం, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, చేయాలా చేయకూడదు అనుకుంటాం. షేర్ మార్కెట్లో వాళ్ళు షేర్ మార్కెట్ అంటే సింహరాశి వారికి పూర్తిగా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్లో రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాం వ్యాపారంలోని. ఆ తర్వాత మనం పార్ట్నర్తో మనం ఇన్సల్ట్ అవుతుంది రాంగ్ డిసిషన్ వల్ల. మళ్ళీ ఒరిజినల్ మొదటి కొన్ని డిసిషన్ కరెక్ట్ అనుకుంటాం. ఈ రాంగ్ అండ్ రైట్ మధ్యలో కొంత నష్టం కూడా పోతాం. ఆఫ్కోర్స్ అది ప్రాఫిట్లో నష్టం అవుతుంది తప్ప రియల్ నష్టం జరగదు. అంటే భయపడక్కర్లేదు అది. సో ఈ రకంగా వ్యాపారము ఉద్యోగంలో ఉండే వాళ్ళకి జరుగుతుంది. శుభార్తలు వింటారు, శుభైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ల్యాండ్స్ బిజినెస్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్ జరుగుతుంది. ఇవన్నీ జరిగినా మనకి ఖర్చులు ఎలా ఉన్నాయంటే బ్యాలెన్స్గా చూపిస్తాయి. ఇంత సంపాదించామని ఇది ఖర్చు పెట్టామా, రెండు బ్యాలెన్స్ అయిపోయినట్టు ఉంటాయి ఈ సంవత్సరం. అలా బ్యాలెన్స్గా ఉండేది కూడా ఒక రకమైన ప్రాఫిట్ అని చెప్పచ్చు. అంటే చేతిలోనే పెడట్లే కదా. పూర్వాశ్రమం సంపాదించేది ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా సంపాదించి అలా ఖర్చు పెట్టామన్నట్టు ఉంటుంది. మనం ఒక టార్గెట్గా తీసుకోగలితే, ఒక ఏడాది టార్గెట్ తీసుకుంటే దీన్ని మనం ప్రిపేర్ అయిపోయి ఉండిపోవాల్సి వస్తుంది. అలాంటి వాటికి కళాకారులు, సినిమా రంగంలో ఉండేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రన్ చేసేవాళ్ళు ఒక రకంగా కళాకారుల విషయంకి వచ్చినప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి హీరోల మీద, హీరోయిన్ల మీద, అదేవిధంగా యాక్టర్స్ మీద, డైరెక్టర్స్ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఫిలిం రన్ చేద్దాం అనుకుంటారు. ఈ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో